శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఏబిఎన్ ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజున బుధవారం. ఈ బుధవారం రోజున దినఫలాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం. ప్రధానంగా మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళకి ఈ రోజున కుటుంబపరంగా కొంత జాగ్రత్త అవసరం. కుటుంబంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా ఈ రోజున కొన్ని రకాల చెడు వార్తలు వినే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి కొంత జాగ్రత్త అవసరం. మరి తల్లికి అనారోగ్యం వచ్చే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. తర్వాత ధనానికి మాత్రం లోటు ఉండదు. ఈ మేషరాశి వాళ్ళకి ధనం ఖచ్చితంగా చేతికి అందుతుంది. మీరు అనుకున్న దానికన్నా కూడా అధిక మొత్తంలో ధనం సంప్రాప్తం అవుతుంది ఈ మేషరాశి వాళ్ళకి. ఈ మేషరాశి వాళ్ళకి అనుకూలమైనటువంటి దైవం చంద్రుడు. చంద్రుడిని ఆరాధించడం వలన ఈ రోజున సత్ఫలితాలు కలుగుతాయి. మరి అనుకూలమైనటువంటి వర్ణం రక్తవర్ణం ధరించడం వలన ఈ రోజున చాలా అద్భుతంగా కలిసి వస్తుంది మేషరాశి వారికి. ఈ వృషభ రాశి వారికి ప్రధానంగా చెప్పదగ్గ సూచన, అన్నదమ్ముల విషయంలో కొంత జాగ్రత్త అవసరం. అట్లాగే కొన్ని విషయాల్లో కొంత అగ్రెసివ్నెస్గా ముందుకెళ్లే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి ఎందుకంటే చంద్రుడు దోషప్రదంగా కనపడుతున్నాడు ఈ రోజున. కాబట్టి ఆవేశపూరితమైన నిర్ణయాలు అనేవి ప్రధానంగా ఈ రోజున తీసుకోకూడదు. ఏదైనా ఆలోచనతో, ప్రశాంత వదనంతో, స్థిరచిత్తంతో కనుక మీరు ఆలోచన చేసి ముందుకెళ్ళినట్లయితే ఈ రోజు మొత్తం కూడా అనుకూలంగా ఉండబోతుంది ఈ వృషభ రాశి వాళ్ళకి. అట్లాగే వృషభ రాశి వాళ్ళకి మరి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కొద్దిగా వ్యతిరేక కనపడుతుంది కాబట్టి కొంత జాగ్రత్త అవసరం. మరి వృషభ రాశి వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు కలగాలంటే దత్తాత్రేయుడు ఆరాధన కానీ, సాయిబాబా ప్రదక్షిణలు చేయడం వలన ఈ రోజున అనుకూలంగా ఉండబోతుంది వృషభ రాశి వాళ్ళకి. నలుపు వర్ణం ధరించి వెళ్ళినట్లయితే చాలా అనుకూలంగా ఉండబోతుంది వృషభ రాశి వాళ్ళకి. ఈ మిథున రాశి వాళ్ళకి ఈరోజు చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే ధనాధిపతి భాగ్యస్థానంలో ఉండడం వలన అనుకున్న విధంగా, అనుకున్న దానికన్నా కూడా ధనం చేతికి అందుతుంది. అందులో సందేహం లేదు. శనిచంద్ర యోగం వల్ల చాలా అద్భుతంగా కలిసి వస్తుంది ఈ రోజున. మరి మీరు ఏదైతే మాట్లాడతారో, ఏదైతే మీరు న్యాయబద్ధంగా ధర్మ మార్గంలో వెళ్ళి మరి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ముందుకు వెళ్ళడం వలన అనుకున్న విధంగా, అనుకున్న దానికన్నా కూడా అన్ని రకాలుగా విజయాలు సాధిస్తారు. మరి మీ మాటకు తిరుగు ఉండదు, ధనానికి లోటు ఉండదు ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి. మరి మిథున రాశి వాళ్ళకి ప్రధానంగా చెప్పదగ్గ సూచన మాత్రం ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్త అవసరం. మరి అనుకూలమైన ఫలితాలు రావాలన్నా మరి సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం వలన అనుకూలమైన ఫలితాలు సంప్రాప్తం అవుతాయి. మరి ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి అనుకూలమైన వర్ణం శ్వేతవర్ణం. తెలుపు రంగు వస్త్రాలు కనుక ధరించి బయటికి వెళ్ళినట్లయితే ఈ రోజున చాలా అద్భుతంగా కలిసి వస్తుంది. ధనానికి లోటు ఉండదు ఈ యొక్క మిథున రాశి వారికి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ రోజున చాలా అద్భుతంగా ఉంది. అన్ని రకాలుగా కాలం కలిసి వస్తుంది. మరి ధనానికి లోటు ఉండదు. ఈరోజు అనుకోని విధంగా ధనం చేతికి అందుతుంది. అట్లాగే భార్య విషయంలో ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్త అవసరం. అట్లాగే సంతానపరంగా చాలా అనుకూలంగా ఉంది ఈ రోజున. సంతానం గురించి కొన్ని సంతోషకరమైన వార్తలు వింటారు. అట్లాగే దేవతా స్మరణ చేయడం వలన, దైవబలం సంప్రాప్తించుకోవడం వలన చాలా అనుకూలంగా ఉంటుంది ఈ యొక్క కర్కాటక రాశి వారికి. ఈ కర్కాటక రాశి వారికి అనుకూలమైన ఫలితాలు సంప్రాప్తం కావాలి కనుక అన్నట్లయితే గణపతి ఆరాధన చేయడం వలన చాలా అనుకూలంగా ఉండబోతుంది కర్కాటక రాశి వాళ్ళకి. మరి అనుకూలమైనటువంటి వర్ణం శ్వేతవర్ణం. తెలుపు రంగు వస్త్రాలు ధరించి బయటికి వెళ్ళినట్లయితే చాలా అద్భుతంగా ఉంటుంది కర్కాటక రాశి వారికి. సింహరాశి. ఈ సింహరాశి వారికి ఈ రోజున ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్త అవసరం. ధనం విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయాలి. ఎందుకంటే ధనాధిపతి నీచ స్థితిలో ఉండడం, మరి చంద్రుడితో రవి కలిసి ఉండడం వలన కుటుంబపరంగా మీరు మాట్లాడే మాటలో కానీ, ఖర్చు పెట్టే ధనం విషయంలో కానీ మరి ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా ఈ రోజున చాలా జాగ్రత్త ఉండాలి ఖచ్చితంగా. ఎందుకంటే కొంత వ్యతిరేకంగా కనపడుతుంది సింహరాశి వాళ్ళకి. కాబట్టి సింహరాశి వాళ్ళకి సంతానపరంగా అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటారు. సంతానపరంగా కలిసి వస్తుంది. మంచి అనుకోని ధనం చేతికి అందుతుంది. అందుకే అనుమానం లేదు. ఆరోగ్య విషయంలో మాత్రమే కొంత జాగ్రత్తగా ఉండాలి. మరి సింహరాశి వారికి అనుకూలమైన ఫలితాలు కలగాలంటే దుర్గాదేవి ఆరాధన చేయడం వలన, దుర్గాస్తుతి చదవడం వలన అనుకూలంగా ఉండబోతుంది
సింహరాశి వారికి. మరి సింహరాశి వాళ్ళకి అనుకూలమైనటువంటి వర్ణం రక్తవర్ణం. రక్తవర్ణ వస్త్రాలు కనుక ధరించినట్లయితే సర్వశుభాలు సంప్రాప్తమవుతాయి ఈ యొక్క సింహరాశి వారికి. ఈ కన్యారాశి వాళ్ళకి ఈరోజు చాలా అద్భుతంగా కనబడుతుంది. కాకపోతే కోపాన్ని తగ్గించుకొని ఆలోచన శక్తితో కనుక ముందుకు వెళ్ళినట్లయితే ఈ కన్యారాశి వాళ్ళకి ఈరోజు మొత్తం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మరి ఏకాదశాధిపతి అయినటువంటి చంద్రుడు సప్తమంలో ఉండడం వలన కుటుంబపరంగా మరి పెళ్లి విషయంలో కానీ మరి మనుషులు ఎదురు వ్యక్తులతో సత్సంబంధాలు ఏర్పరచుకోవడంలో ఈ రోజున చాలా అనుకూలంగా కనబడుతుంది. అనుకున్న విధంగా మీ రిలేషన్షిప్ కంటిన్యూ చేయగలుగుతారు. దానివల్ల అనుకోని లాభాన్ని పొందగలుగుతారు కన్యారాశి వారు. మరి ఈ కన్యారాశి వాళ్ళకి పంచమ భావం చాలా బలంగా ఉంది కాబట్టి ధనానికి మాత్రం లోటు ఉండదు. మరి అనుకూలమైన ఫలితాలు కలగాలన్నా మరి ఆరోగ్యం బాగుండాలి అని అన్నట్లయితే సూర్యనారాయణ స్వామి ఆరాధన చేయడం వలన ఈరోజు చాలా అనుకూలంగా ఉండబోతుంది కన్యారాశి వారికి. మరి అనుకూలమైనటువంటి వర్ణం ఆకుపచ్చని వర్ణం. ఆకుపచ్చని వస్త్రాలు ధరించినట్లయితే ఈ యొక్క కన్యారాశి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉండబోతుంది. ఈ తులారాశి వాళ్ళకి ఈ రోజున వృత్తి ఉద్యోగ విషయాల్లో కొంత జాగ్రత్త అవసరం. ఆరోగ్యపరంగా కూడా కొంత జాగ్రత్త అవసరం. శత్రువర్గం ఎప్పుడు కూడా మీ వెనకాలే ఉంటూ ఉంటుంది ఈ యొక్క తులారాశి వాళ్ళకి. ఈ సమయంలో ఈరోజు మాత్రం ఆచితూచి అడుగులు వేయవలసిన సమయం కాబట్టి ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. శత్రువులను ఎప్పుడు కూడా నమ్మకూడదు. సహజంగా ప్రతి వాళ్ళకి కూడా మంచిగా ఉండే వెనకాల శత్రువులు ఉంటూ ఉంటారు. మరి అటువంటి వారి విషయంలో ఈ ఒక్కరోజు మాత్రం చాలా జాగ్రత్త అవసరం తులారాశి వాళ్ళకి. ప్రతి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగుంటుంది. ధనానికి లోటు ఉండదు. మరి అనుకున్న ధనం సంప్రాప్తం అవుతుంది. ఆరోగ్యపరంగా మాత్రం ప్రధానంగా జాగ్రత్త అవసరం తులారాశి వాళ్ళకి చెప్పదగ్గ సూచన. మరి అనుకూలమైనటువంటి ఆరోగ్యం కావాలన్నా మరి రిలేషన్షిప్ మంచిగా ఉండాలన్నా సరే ప్రధానంగా మహాలక్ష్మి ఆరాధన కానీ గణపతి ఆరాధన చేయడం వలన సర్వశుభాలు సంప్రాప్తం అవుతాయి ఈ యొక్క తులారాశి వాళ్ళకి. మరి తులారాశి వాళ్ళకి అనుకూలమైనటువంటి వర్ణం శ్వేతవర్ణం. తెలుపు రంగు వస్త్రాలు ధరించినట్లయితే ఈ తులారాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉండబోతూ ఉంది. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ రోజున పంచమ భావం చాలా బలంగా ఉంది. మరి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో చాలా అనుకూలంగా కనపడుతుంది. మరి ధనానికి లోటు ఉండదు. అనుకున్న విధంగా తిరుగు లేకుండా అన్ని పనులు చక్కబెట్టి ఇంటికి వస్తారు ఈ రోజున. అన్నింటిలో సందేహం లేదు. ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళు మాట్లాడే మాట విషయంలో కొంత జాగ్రత్త ఉండాలి. ఖర్చు పెట్టే విషయంలో కూడా కొంత జాగ్రత్త అవసరం. ఈరోజు అనుకోకుండా ఎవరికైతే ఖర్చు పెట్టకూడదో వాళ్ళకే ఖర్చు పెడతారు. ఖర్చు పెట్టిన తర్వాత బాధపడతాం. అటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళు. కాబట్టి ధన విషయంలో మాట్లాడే మాట విషయంలో కొంత జాగ్రత్త అవసరం ప్రధానంగా ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి. మరి వృశ్చిక రాశి వాళ్ళకి అనుకూలమైనటువంటి పనులు కావాలన్నా అనుకున్న విధంగా అన్ని రకాల పనులు కలిసి రావాలన్నా శనీశ్వర గ్రహ ఆరాధన చేయడం వలన ఈరోజు చాలా అద్భుతమైన ఫలితాలు సంప్రాప్తం అవుతాయి. మరి వీరికి వృశ్చిక రాశి వాళ్ళకి అనుకూలమైనటువంటి వర్ణం తెలుపు రంగు కానీ నలుపు రంగు కానీ ఎటువంటి వస్త్రాలు ధరించినా ఈరోజు చాలా అనుకూలంగా ఉండబోతుంది. ఈ ధనుసు రాశి వాళ్ళకి ఈ రోజున చాలా అద్భుతంగా ఉంది. చాలా అనుకూలంగా కనబడుతూ ఉంది. మరి చతుర్థ స్థానం చాలా బలంగా ఉంది. మరి తండ్రి తరఫు నుంచి మంచి అనుకూలమైన వార్తలు వింటారు. మరి ఫైనాన్షియల్గా కానీ మరి అన్ని రకాలుగా ఈరోజు చాలా బాగా కలిసి వచ్చే కాలం ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళకి. మరి ధనానికి లోటు ఉండదు. కానీ ఆలోచన విషయంలో మాత్రం కొంత జాగ్రత్త అవసరం. అదే సమయంలో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కొంత జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయాలి. ఎందుకంటే దశమాధిపతి అయినటువంటి బుధుడు నీచ స్థానంలో ఉండడం వలన ఈ రోజున వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో చాలా జాగ్రత్తగా ఆలోచించి ఆచితూచి అడుగులు ముందు వేయడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళకి. మరి ధనపరంగా తిరుగు ఉండదు. ఈ రోజున అనుకున్న ధనం చేతికి సంప్రాప్తం అవుతుంది. అనుకున్న దానికన్నా ఎక్కువ చేతికి అందుతుంది ధనం. అందులో అనుమానం లేదు. ఆరోగ్యపరంగా జాగ్రత్త ఉండాలి. మరి వృత్తి విషయంలో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ప్రధానంగా జాగ్రత్త అవసరం ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళకి. మరి ఈ ధనుసు రాశి వాళ్ళకి అనుకూలమైనటువంటి దైవం
శ్రీ మహావిష్ణువు. ఈ యొక్క శ్రీ మహావిష్ణువు నామస్మరణ చేయడం కానీ, విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణ చేయడం వలన మరి అన్ని రకాలుగా కాలం కలిసి వస్తుంది ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళకి. మరి అనుకూలమైనటువంటి వర్ణం శ్వేతవర్ణం. శ్వేతవర్ణం వస్త్రాలు ధరించడం వలన ఈ రోజున సర్వశుభాలు సంప్రాప్తం అవుతాయి ఈ యొక్క ధనుసు రాశి వారికి. ఈ మకర రాశి వారికి ఈరోజు చాలా అద్భుతంగా కనబడుతూ ఉంది. ప్రధానంగా ధనానికి లోటు ఉండదు. ధన విషయంలో మీరు అనుకున్న దానికన్నా కూడా చాలా తృప్తిగా అనుకోని విధంగా ధనం చేతికి అందుతుంది. అందుట్లో తిరుగులేదు, సందేహం లేదు. అట్లాగే భార్య విషయంలో కానీ, ఆడవాళ్ళ వ్యక్తుల విషయంలో కానీ కొంత జాగ్రత్త అవసరం. మరి ఆడవారి వల్ల కొన్ని చిక్కులు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి ఈ మకర రాశి వాళ్ళకి. కాబట్టి స్త్రీ సంబంధమైన వ్యవహారాల్లో కొంత జాగ్రత్త అవసరం. అట్లాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాలు కలిసి వస్తాయి. అదే సమయంలో ఖర్చు కూడా అధికంగా కనపడుతుంది. ఎంత ధనమైతే వస్తుందో అదే విధంగా ఖర్చు కూడా కనపడుతుంది. కాబట్టి ఖర్చు విషయంలో కొంత జాగ్రత్త అవసరం మకర రాశి వారికి. మరి ఈ మకర రాశి వారికి అనుకూలమైన ఫలితాల సంప్రాప్తం కలగాలి అంటే చంద్రుడు ఆరాధన చేయడం, చంద్రుడికి నమస్కారం చేయడం వలన చాలా అనుకూలంగా కనపడుతుంది. అనుకూలమైనటువంటి వర్ణం నీలివర్ణం ధరించడం వలన ఈరోజు చాలా అద్భుతంగా ఉండబోతుంది ఈ యొక్క మకర రాశి వారికి. ఈ కుంభరాశి వారికి ఈ రోజున ధనానికి లోటు ఉండదు. అనుకున్న విధంగా ధనం చేతికి అందుతుంది. అదే సమయంలో ఎంత ధనం వచ్చిందో అంత ధనం ఖర్చు అయిపోతుంది. అంటే ఖర్చు విషయంలో మాత్రం కొంత ప్రధానంగా జాగ్రత్త అవసరం. ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్తగా ఉండాలి. కొన్ని అనారోగ్య సూచనలు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త అవసరం. మరి సంతానపరంగా చాలా అనుకూలంగా ఉంది, కుటుంబపరంగా అనుకూలంగా ఉంది. కానీ ఖర్చు విషయంలో మాత్రం కొంత జాగ్రత్త అవసరం. ప్రధానంగా చెప్పదగ్గ సూచన కుంభరాశి వారికి. మరి కుంభరాశి వారికి సత్ఫలితాలు కలగాలి అంటే సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం వలన సత్ఫలితాలు కలుగుతాయి. మరి అనుకూలమైనటువంటి వర్ణం శ్వేతవర్ణం, తెలుపు రంగు వస్త్రాలు ధరించినట్లయితే ఈ యొక్క కుంభరాశి వారికి సర్వశుభాలు సంప్రాప్తం అవుతాయి. అందుట్లో అనుమానం లేదు. ఈ మీనరాశి వాళ్ళకి ఈరోజు చాలా అద్భుతంగా కనపడుతూ ఉంది. ఎందుకంటే పంచమాధిపతి లగ్నంలో ఉన్నాడు. అంటే దీనివల్ల మీరు ఏదైతే అనుకుంటారో, ఏదైతే ప్రధానమైన నిర్ణయాలు తీసుకుంటారో అన్ని రకాలుగా మీరు ఏదైతే అనుకున్న విధంగా చాలా అద్భుతంగా కలిసి వస్తుంది. సోదర పరంగా, స్నేహితుల పరంగా కొన్ని కొత్త పరిచయాలు అవుతాయి. అదే సమయంలో స్నేహితుల నుంచి కూడా కొంత ఇబ్బందులు కలిగే అవకాశాలు కనపడుతున్నాయి. ఇటు మంచి కనపడుతుంది, చెడు కనపడుతుంది. కాబట్టి జాగ్రత్తగా బ్యాలెన్స్డ్గా ఆలోచించి కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. ప్రధానంగా చెప్పదగ్గ సూచన ఈ మీనరాశి వాళ్ళకి. మరి ఈ మీనరాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంది ఈ రోజున. ఈ మీనరాశి వాళ్ళకి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగాలి అంటే సూర్యనారాయణ స్వామి ఆరాధన చేయడం వలన అనుకూలంగా కనపడుతుంది. అనుకూలమైనటువంటి వర్ణం తెలుపు వర్ణం, తెలుపు రంగు వస్త్రాలు ధరించినట్లయితే చాలా అనుకూలంగా ఉండబోతుంది ఈ యొక్క మీనరాశి వారికి.